నా వెనుకున్న ఫ్లైట్ చూసి మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకపోతే బేగంపేట విమానాశ్రయంలోని రన్వే మీద ఉన్న ఫ్లైట్ అనుకుంటారా? కాదండి, డి పోచంపల్లిలోని ఓ రెస్టారెంట్ సంబంధించిన నమూనాగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజమైన రియల్ ఫ్లైటే. ఈ రియల్ ఫ్లైట్లో రెస్టారెంట్గా మార్చారు. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నాతో రండి. ఈ ఫ్లైట్కి సంబంధించి జర్నీ ఏ విధంగా ఉంటుంది, రియల్ ఫ్లైట్కి సంబంధించిన జర్నీ ఈ ఫ్లైట్లో చేయొచ్చా, అందుకు సంబంధించిన విశేషాలు ఏమున్నాయి, నిజంగా రియల్ ఫ్లైట్కి సంబంధించిన ఆ జర్నీ చేసి ఆ ఫీలింగ్ కలుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఫ్లైట్ ఎక్కి లోపల దానికి సంబంధించిన ఎట్లా ఏర్పాటు చేశారు ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి నాతో రండి. ప్రస్తుతం నేను డి పోచంపల్లి రన్వే మీద ఉన్న కింగ్ ఫిషర్ ఫ్లైట్ రెస్టారెంట్లో ఉన్నాను. ఈ రెస్టారెంట్కి సంబంధించి విశేషాలు ఏంటి, దీంట్లో స్పెషల్ ఏంటి, నిజంగా రియల్ ఫ్లైట్కి సంబంధించి ఒక అనుభూతి ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో కనిపిస్తుందా, అందుకు సంబంధించి నిర్వాహకులు ఏ విధంగా ఏర్పాటు చేసుకోరో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను డి పోచంపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లైట్ రెస్టారెంట్కి సంబంధించి లోపల నేను చూసుకోవచ్చు. సేమ్ మనకు ఒక ఫ్లైట్ ఎక్కితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ యాజ్ టీజ్గా ఇక్కడ ఫ్లైట్ రెస్టారెంట్లో కూడా చూపించారు. మనకి డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించి కూడా సేమ్ ఏ విధంగా సీట్ ఉంటుందో సీటింగ్స్ కూడా యాజ్ టీజ్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మధ్యతరగతి అదేవిధంగా సామాన్య ఒక మనిషి ఆ ఫ్లైట్లో జర్నీ చేయలేకపోయినా కానీ ఒక వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఒక గంట సేపు సేదతీరి ఫ్లైట్లో ట్రావెల్ చేసిన జర్నీ కలిగించే విధంగా ప్రస్తుతానికి అయితే నిర్వాహకులు దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకసారి విజువల్స్లో చూస్తే మన కెమెరా పర్సన్ మనోరంజన్ చూపిస్తున్నాడు. ఫ్లైట్కి సంబంధించి ఈ ఫ్లైట్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్కి సంబంధించిన ఫ్లైట్గా నిర్వాహకులు చెప్తున్నారు. యాజ్ టీజ్గా ఒక డొమెస్టిక్ కావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించి ఏ విధంగా అయితే దానికి సంబంధించి లోపల ఉంటుందో అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి కుడివైపు ఎడం వైపు సంబంధించి కూడా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఫ్లైట్లో ఎట్లయితే మనం లగేజ్ పెట్టుకునేందుకు ఉంటుందో అందుకు సంబంధించిన సేమ్ యాజ్ టీజ్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకసారి మనం రిజల్ట్స్లో కూడా గమనిస్తే అందుకు సంబంధించిన చేసే ఉంది. ఇక మిగతా సంబంధించి సీటింగ్ ఎట్లా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. నేను ప్రస్తుతం నాకైతే ఇందులో లోపలికి వచ్చే కూడా ఒక డొమెస్టిక్ ఫ్లైట్లో తను జర్నీ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఒకసారి కూర్చున్న తర్వాత సీటింగ్స్ ఎట్లా ఉంది ఏంటి చూసే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఒకసారి చాలా కంఫర్ట్గా ఉంది. డొమెస్టిక్ ఫ్లైట్లో కూర్చొని తాను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను ఈ ఫ్లైట్లో చైర్లో కూర్చున్నాను. చాలా కంఫర్ట్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఒకసారి మనం డిన్నింగ్ సంబంధించి అయితే లంచ్ చేయాలన్నా ఏదన్నా తినాలన్నా కూడా ఫ్లైట్లో ఏ విధంగా అయితే మనకి అందుకు సంబంధించిన సపరేట్గా దానికి సంబంధించి ఉంటుందో టేబుల్ని కూడా ప్రస్తుతానికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూర్చోవచ్చు, ఒక మనిషి కూర్చొని గ్లాస్ పెట్టుకొని అదేవిధంగా అందుకు సంబంధించిన ఏదైతే ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు ఇచ్చే సంబంధించిన ఉంటుందో ఫుడ్ సంబంధించిన మెనూ ఉంటుందో మెనూ ప్రకారం మనం ఏదైనా ఆర్డర్ చేస్తే వచ్చే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ రియల్ ఫ్లైట్కి సంబంధించి కూడా మనం 1 గంట 2 గంటల పాటు మనం వెళ్ళే డెస్టినేషన్కి సంబంధించి కూడా ఉంటుంది. అందులో సాఫ్ట్ డ్రింక్స్తో పాటు లంచ్ టైం అయితే లంచ్ టైము, డిన్నర్ అయితే డిన్నర్ టైంలో కూడా మనకు కావాల్సిన అందులో మెనూ ఏముంటుందో ఆ మెనూ ప్రకారం కూడా ప్యాసింజర్కి సర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ డి పోచంపల్లిలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో కూడా మనం కామన్గా రెస్టారెంట్లో ఏ విధంగా అయితే మనం ఫుడ్ ఆర్డర్ చేస్తామో ఆ ఫుడ్ ఆర్డర్ నేరుగా మనం కూర్చొని ఫ్లైట్ జర్నీ చేస్తున్న ఫీలింగ్ కలిగేందుకు అందుకు సంబంధించిన సీట్లో నేరుగా ఫ్యామిలీతో పక్కన మన ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఆ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేసి ఆ వాతావరణాన్ని కూడా మనం కొంత ఎంజాయ్ చేసే విధంగా కూడా ఈ ఫ్లైట్ రెస్టారెంట్ సంబంధించి కూడా రూపొందించినట్టు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో విశేషాలు ఏంటి, దీన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు తెలుసుకుందాం. నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి సంబంధించిన విశేషాలు ఏంటి, ఏ దృక్పథంతో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ని ఇక్కడ ఏర్పాటు చేశారో తెలుసుకున్న ప్రయత్నం కూడా మనం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం నేను ఫ్లైట్ రెస్టారెంట్లో ఉన్నాను. ఈ రెస్టారెంట్కి సంబంధించి ఐడియా ఎట్లా వచ్చింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ రెస్టారెంట్కి సంబంధించిన నిర్వాహకులు కూడా మనతో ముందుగా అవసరం. మనమైతే లోపల ఫ్లైట్లో ఎట్లా ఉంటుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనం ప్రస్తుతం ఇది డొమెస్టిక్ ఫ్లైట్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం చాలా బాగుంది.
మనకి డొమెస్టిక్ ఫ్లైట్లో ఎట్లాంటి సీటింగ్ కెపాసిటీ ఉంటుందో ప్రస్తుతం ఫ్లైట్ రెస్టారెంట్లో కూడా అదే తరహా ఒక సీటింగ్ కెపాసిటీని కూడా ఏర్పాటు చేశారు. ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్ ఫ్లైట్ ఎక్కి అతడు జర్నీ చేయలేని పరిస్థితి ఉంటే తన ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి ఆ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేస్తూ రెస్టారెంట్ సంబంధించిన రుచులను కూడా ఆస్వాదించే విధంగా కూడా ఈ ప్రస్తుతానికి ఫ్లైట్ రెస్టారెంట్కి సంబంధించి కూడా ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ఒకసారి నేను ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి సంబంధించి ఎట్లా ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, నిజంగా ఆ ఫ్లైట్ జర్నీలో చేసిన ఫీలింగ్ ఈ రెస్టారెంట్ ఫ్లైట్లో వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం. మనం సీట్స్ కూడా చూసుకోవచ్చు, చాలా కంఫర్ట్గా ఉన్నాయి. నిజంగా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించి ఎట్లాంటి సీటింగ్ కెపాసిటీ ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్గా ఏర్పాటు చేశారు. సహజంగా హైదరాబాద్ నగరంలో గల్లీకి ఒక రెస్టారెంట్ ఉంది, వినూత్నంగా సర్వ్ చేసే సంబంధించిన కొన్ని రెస్టారెంట్స్ మండీలు కూడా ఉన్నాయి. కానీ హైదరాబాద్ వాసులకి ముఖ్యంగా ఫ్లైట్ జర్నీ చేయలేని వారు ఎవరైతే ఉంటారో వారి ఫ్యామిలీ మెంబర్స్తో వీకెండ్స్లో వారాంతంలో వచ్చి ఇక్కడ ఫ్లైట్ జర్నీని ఆస్వాదిస్తూ వారికి సంబంధించిన రుచులను కూడా ఆస్వాదించే విధంగా ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు చేసింది. ఒకసారి మనం చూసుకుంటే రియల్ ఫ్లైట్ ఎట్లా ఉంటుందో ఆ విధంగానే కుడివైపు ఎడమవైపు కూడా సీటింగ్ ఏర్పాటు చేశారు. మనం ఒకవేళ ట్రావెల్ చేస్తే మన దగ్గర లగేజ్ పెట్టుకునేందుకు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఒకసారి మనం చూసుకుంటే విజాస్లో అందుకు సంబంధించిన కబోర్డ్స్ కూడా ఉన్నాయి. లోపల ఇందులో లగేజ్ పెట్టుకొని మనం ట్రావెల్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అంటే సుమారుగా నేను ఓపెన్ చేసిన కబోర్డ్లో సుమారుగా 5-6 బ్యాగ్స్ని కూడా పెట్టుకునే విధంగా కూడా రియల్గా ఆ ఫ్లైట్ వాతావరణం వచ్చిన వారి కస్టమర్లకి కలిగించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఫ్లైట్ రెస్టారెంట్ని రూపొందించిన నిర్వాహకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇంత ఇన్నోవేషన్ ఐడియా ఎట్లా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ నమస్తే. మీకు ముందుగా ఫ్లైట్, ఎందుకంటే సహజంగా మిడిల్ క్లాస్ సంబంధించిన వారు ఫ్లైట్ ఎక్కాలంటే చాలా కష్టపడుతుంటారు. వాళ్ళు కేవలం ఎయిర్పోర్ట్ దాకా వెళ్తారు కానీ ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ను చూస్తుంటారు. కానీ రియల్గా ఫ్యామిలీతో వచ్చి ఫ్లైట్లో కూర్చొని రెస్టారెంట్లో అనుభూతి తక్కువగా ఉంటుంది. ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు, ఏంటి? సార్ నమస్తే అండి, నా పేరు వెంకటరెడ్డి, మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పక్కనే వెలగలవారిపాలెం అనే విలేజ్ అండి. మేము కొంతకాలం క్రితం దుబాయ్ వెళ్ళాము. సో అక్కడ మేము యాక్చువల్గా రెస్టారెంట్ రన్ చేసి మేము కరోనా టైంలో రిటర్న్ వచ్చేసామండి. సో రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఎన్నో రెస్టారెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఎన్ని ఫ్లైట్స్ చూసినా కూడా అన్నీ కూడా నిలబెట్టి దాంట్లోనే సర్వ్ చేస్తున్నారు. కామన్గా హోటల్ ఉన్నట్టుగా లోపల ఉంటుంది. సో అట్లా కాకుండా రియల్ ఫ్లైట్ని మనం తీసుకొచ్చి ఎంతోమంది చూడనటువంటి వాళ్ళకి రియల్గా దీనిని మనము కొద్దిగా స్టిమ్యులైజేషన్ చేసి దాన్ని బాగా చూపిందాము, జనాలకి నలుగురికి తెలియాలి, ప్లస్ ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ చూసి దాన్ని రియల్గా ఫీల్ అవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ తోటి నేను ముందరకు వచ్చానండి. సో నాకు చాలామంది హెల్ప్ చేశారు. సో హెల్ప్ చేసిన దాంట్లో కూడా మా దగ్గర ఉన్నటువంటి మా మేనకోళ్ళు ప్లస్ సాయి అని చెప్పి మా అన్నయ్య గారు అబ్బాయి వాళ్ళందరూ కూడా ఫైనల్గా ఈ ఫ్లైట్ ఈ విధంగా రావడానికి వాళ్ళిద్దరూ కూడా మెయిన్గా కారణం. అలాగే రాంబాబు గారు అని చెప్పేసి అండి, ఆయన ఈ ఫ్లైట్ కొనేటప్పుడు నాతో పాటు ఉండి ఈ ఫ్లైట్ని ఇలాగా కొనడానికి కూడా ఆయన కూడా మెయిన్ కారణం అండి. సో ఇదంతా అయిన తర్వాత ఇదిగోండి ప్రస్తుతానికి మీరు చూస్తున్నటువంటి రియల్ ఫ్లైట్ ఇది. సో రియల్ ఫ్లైట్ని ఇది మేము బై చేసి తీసుకొచ్చి అంటే 80 ఫీట్ కంటైనర్లో ఒక ఇది కానీ ప్లస్ మళ్ళీ 3 40 ఫీట్ కంటైనర్లో స్పేర్ పార్ట్స్ అన్ని తీసుకొచ్చి దీన్ని రీఅసెంబ్లింగ్ చేసి దీన్ని ప్రస్తుతానికి ఇప్పుడు మనం స్టిమ్యులైజేషన్ అయ్యేటట్టుగా మేము చేసామండి. హైడ్రాలిక్ సిస్టమ్స్ మీద మీరు చూస్తే అన్నీ తెలుస్తుంది. ఎవరైతే ఫ్లైట్ చూడలేదో వాళ్ళు రావచ్చు, ఫ్లైట్ చూసిన వాళ్ళు కూడా ఒకసారి వచ్చి దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని మేము అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే అండి ఇటువంటి ఫ్లైట్ అన్నటువంటిది రియల్గా ఫ్లైట్లు ఎక్కువ ఉంటారు, బట్ ఇది నేల మీద ఉండే ఫ్లైట్. సో నేల మీద మీరు రియల్గా ఫ్లైట్లో ఎలాగ ఉంటుందో అలాగే మేము క్రియేట్ చేసాం. సో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి మీరు కూడా అనుభూతి పొందుతారని నేను చూస్తున్నాను. ఇప్పుడు కిరణ్ గారు కూడా వచ్చండి, జస్ట్ ఒకసారి మమ్మల్ని అడిగిన విధానంలో ఒకసారి అసలు మా ప్రేక్షకులకు మీరు ఏం చూపిస్తారని చెప్తే అండి నేను మీకు ఫ్లైట్ని చూపించబోతున్నాను. రియల్ ఫ్లైట్స్ అండి ఇవన్నీ కూడా చూడండి. దీన్ని హెయిర్ ట్రాక్ అంటారు. సో దీంట్లో లగేజీ పెట్టుకుంటుంటారు అనమాట అండి. సో ఇదే అనమాట. సో అట్లాగే అండి మీరు ఇక్కడ చూస్తే భోజనం లోపల ఫ్లైట్ చేసినప్పుడు ఎయిర్ హోస్టెస్ వచ్చి మీకు ఫుడ్ సర్వ్ చేస్తారండి, దీని మీద ఫుడ్ సర్వ్ చేస్తారు. సో మేము ఇప్పుడు ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ జర్నీ 45 మినిట్స్ జర్నీ ఉంటుందండి.
సో ఈ 45 మినిట్స్ జర్నీలో కూడా లోపలే భోజనం చేయొచ్చు. సో లోపల ఉండగా మీరు ఫ్లైట్లో ఎలాగైతే వెళ్తుంటారో అయ్యే సౌండ్స్ అన్నీ కూడా అట్లాగే క్రియేట్ చేసాం. సో ఒకసారి మీరు కూడా కిరణ్ గారు ఒకసారి కూర్చొని మీరు కూడా ఒకసారి చూసి ప్రేక్షకులకి రియాలిటీ ఎలా ఉంది అన్నటువంటి మీ ద్వారానే తెలియచేయండి. అంటే ముందుగా ప్రస్తుతానికి అంటే ఒక ఫ్లైట్ని తీసుకొచ్చి రెస్టారెంట్ రూపంలో కన్వర్ట్ చేయాలంటే కూడా చాలా ఖర్చుతో కూడుకుంది, చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. కానీ ఈ ఆలోచన రావడం ఎట్లా వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా చేశారు? కిరణ్ గారు అది యాక్చువల్గా ఏంటంటే ఎన్నో రెస్టారెంట్స్ చూసినప్పుడు అంతా ఎక్కడ పడితే అక్కడ అలాగే నిలబెట్టి వాళ్ళు భోజనం వండుతున్నప్పుడు అలా కాదు, మనం కొన్ని తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజలకి ఏదో ఒక క్రియేటివిటీ చూపించాలి. అది కూడా ఎక్కడో ఆకాశంలో నడుస్తున్నటువంటి ఫ్లైట్ని అదే అనుభూతితోటి ప్రతి మనిషి కూడా దాని యొక్క ఇది చెందాలి అంటే వాళ్ళు ఈజీగా దాన్ని ఇది పెద్ద ఇదేమి కాదు, దానిని మనం నేల మీద కూడా చూడొచ్చు కదా, ఆ ప్రయత్నం నేనే ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో చేశానండి. సో అది నాకు ఆల్మోస్ట్ 9 months పట్టిందండి. ఆ 9 monthsలో కూడా ఖాళీ సిస్టమ్స్ని మనం ఇది చేయడానికి, బట్ ఫైనల్గా సక్సీడ్ అయ్యామని నేను అనుకుంటున్నాను. సో ఆ సక్సీడ్ అయింది లేనిది అన్నటువంటిది మీరు ఒక్కసారి చూసి మీరే ప్రేక్షకులకి చెప్పండి. ఇది యాక్చువల్గా అండి ప్రతి ఇంట్లోని ఒక ఫ్యామిలీ తప్పకుండా వచ్చి ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మీకు ఫ్లైట్ జర్నీ అన్నటువంటిది ఎక్కడో లేదు, ఫ్లైట్ జర్నీ అన్నటువంటిది వెరీ దగ్గరలోనే మీకు మేము డి పోచంపల్లి రోడ్లో గండి మైసమ్మ దగ్గర ఉన్నదండి. మా దానికి మీరు రావడానికి కూడా అన్ని బస్సులు ఉన్నాయండి. మా ఫ్లైట్ పక్కనే మీకు బస్ స్టాప్ కూడా ఉంది. ప్రతి వాళ్ళు ఓన్లీ వీకెండ్స్ అని అనుకోకండి, మిగిలిన రోజుల్లో కూడా మీరు రావచ్చు, వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి ఈ ఫ్లైట్ని. ప్రస్తుతం డొమెస్టిక్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి సంబంధించి కూడా కొంత సీటింగ్ కెపాసిటీ డిఫరెంట్గా ఉంటుంది. మీ ఫ్లైట్ రెస్టారెంట్లో ఎన్ని సీట్స్ ఉంటాయి మీ ఫ్లైట్ రెస్టారెంట్ సంబంధించి? సార్ ఇది యాక్చువల్గా ఈ ఫ్లైట్ మేము తీసుకున్నప్పుడు ఇది 72 అండి, ఇది ATR 72-500 మోడల్ అండి. ఇది యాక్చువల్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మేము తర్వాత చెక్ చేస్తే ఇట్ ఇస్ జర్మనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది. సో దీంట్లో అంతకుముందు 72 సీట్స్ ఉన్నప్పుడు మనకు కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని మేము 50 సీట్స్ మాత్రమే తయారు చేసి గ్యాప్ ఇచ్చి భోజనానికి ఇక్కడ ఈజీగా అందరూ ఈజీగా భోజనం చేయొచ్చు అన్న ఉద్దేశంతో 50 సీటింగే ఇచ్చామండి. సో ఇది 45 minutes జర్నీ కాకుండా కొంతమంది మేము జస్ట్ కూర్చుని ఒకసారి ఫ్లైట్ ఎలా ఉంది అంటే దాని యొక్క జర్నీ ఎలా ఉంటుందో చూస్తామంటే అది 18 minutes జర్నీ కూడా ఉందండి. 18 minutes జర్నీ అయిన తర్వాత పక్కనే ఇట్లాంటిదే ఒక చిన్న కూర్చోవడానికి హాల్ కింద వేసామండి. సో దాంట్లో కూడా వాళ్ళు భోజనం చేయొచ్చు అనమాట అండి ఈజీగా. సో అది చేస్తూ కూడా పక్కన ఉన్నటువంటి పిల్లల కోసం మీరు చూపిస్తాను మీకు నేను. ఆ పక్కన చిన్న ఒక గృహ ఒకటి వేసాము, వాటర్ ఫాల్స్ కట్టేసామండి. సో ఎవరైనా సరే గ్రూప్స్ కానీ సరదాగా వచ్చి లేకపోతే ఎక్స్కర్షన్ అండి. మెయిన్గా ఏంటంటే పిల్లలకి ఒక ఫ్లైట్ చూపించాలంటే కొద్దిగా అందని ఇదే. సో కానీ నేను అది ప్రతి పిల్లవాళ్ళు కూడా దీన్ని ఒకసారి వచ్చి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఎక్స్కర్షన్లా దగ్గర ఫ్లైట్ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నటువంటి అనుభూతి వాళ్ళకు కూడా మీరు చూపిస్తారని నేను అనుకుంటున్నాను సార్. ఫ్లైట్ రెస్టారెంట్ ఏర్పాటు చేయాలంటే హైదరాబాదు శివారు ప్రాంతాల్లో కొంత ఖర్చుతో కూడుకుంది, ల్యాండ్కి సంబంధించి ఉంటుంది. దీని అంటే లీజ్డ్గా తీసుకున్నారా ఎట్లా? అంటే ఇంత పెద్ద ఒక ఫ్లైట్ని తీసుకొచ్చి దాన్ని అసెంబుల్డ్ చేసి ఒక రెస్టారెంట్ క్రియేట్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అంటే మీకు ఈ రెస్టారెంట్ సంబంధించిన ప్లేస్ కావచ్చు, ఇంత పెద్ద ఒక ఫ్లైట్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించింది సార్. నాకు ఈ ఫ్లైట్ తీసుకొచ్చినప్పుడు అనుకోకుండా మా ఫ్రెండ్స్తో కట్టగా చెప్తే అంటే ఈ ఫ్లైట్ అయితే నేనైతే ఇది రెంటల్కే తీసుకున్నాను సార్. కానీ బాలరెడ్డి గారు అని ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ సైట్ ఇది. సో వాళ్ళు కూడా పక్కే హౌస్ అండి. కానీ వాళ్ళకి నేను వచ్చినప్పుడు చెప్పినప్పుడు నా థాట్ చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాగుంది, ఇది మా ప్లేస్లో మీరు ఇది చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసి నాకు చాలా హెల్ప్ఫుల్గా నిలబడ్డారు. సో అంటే ఈ ఫ్లైట్ ఈ గండి మైసమ్మ ఈ ఏరియాలో రావడానికి కూడా కారణం బొంగునీరు బాలరెడ్డి గారు అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారు అండి. వాళ్ళ అన్నతమ్ములు ఇంకా ఉన్నారు, వాళ్ళు 12 members. బట్ వాళ్ళు ఇప్పుడు నాకు ఫుల్గా సపోర్ట్ చేశారు. సో రియల్గా ఈ ఫ్లైట్ ఇక్కడికి రావడానికి కూడా మెయిన్ కారణం కూడా వాళ్ళ భాగ్యం కూడా ఉందండి. సో అలాగే మీరు ఈ ఛాన్స్ మనకి హైదరాబాద్ వాసులకి అంటే తెలంగాణ అండ్ ఆంధ్ర వాసులకి తెలియదండి. ఎవరైతే ఆంధ్ర నుంచి హైదరాబాద్ వస్తారో సరదాగా తప్పకుండా మీరు ఈ ఫ్లైట్ చూడటానికి రండి. ఇది ఒక ఐకానిక్గా కూడా తయారవుతుందని నేను అనుకున్న ఈ శివారు ప్లేస్లో ఉన్నటువంటి ఇప్పుడు గండి మైసమ్మ అన్నటువంటిది ఒక శివారు. బట్ మేజర్గా ఏంటంటే అండి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్లైట్ ఎక్కాలంటే కొద్ది ఇదిగా ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా బ్లూ కాలర్ జాబ్ హోల్డర్స్ అండి. డోంట్ వర్రీ, మీరు మీ ఎఫర్ట్ ప్రైస్లోనే ఉంది మాది.
599కే మీకు ఫ్లైట్ వచ్చి చూడొచ్చు. అలాగే ఫ్లైట్లో ఎగిరినటువంటి ఫీలింగ్ ఉంటుంది. అట్లాగే విత్ భోజనంతో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. మీరు అఫోర్డబుల్ కాదు, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటారేమో. ఎక్స్పెన్సివ్ ఏమీ లేదు. 599లోనే మీకు అన్ని సౌకర్యాలు ఇదవుతుందండి. ప్రతి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక బాలానగర్ అనుకోండి, అంటే నేను ఎవరిని తక్కువ చేసి కాదండి, బట్ ఈజీగా మీరు ఇప్పుడు ఎక్కడో దూరంలో ఉన్నటువంటి ఫ్లైట్ని మీకు దగ్గరలోకే తీసుకొచ్చాను. దీన్ని మీరు సరదాగా తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. చూశారు కదా, ఫస్ట్కి ఈ రియల్ ఫ్లైట్ని రెస్టారెంట్ ఫ్లైట్గా ఎలా నిర్వాహకులు ఎలా మార్చారో ఒకసారి మనం తెలుసుకుందాం కదా. ప్రస్తుతానికైతే ఈ రియల్ ఫ్లైట్ రెస్టారెంట్ ఫ్లైట్గా ఎట్లా పనిచేస్తుంది, ఇందులో మనం భోజనం చేసినప్పుడు ఆ రియల్ ఫ్లైట్ ట్రావెల్ చేసిన ఫీలింగ్ ఎట్లా వస్తుందో ఒకసారి మనం నిజంగా ఇందులో కూర్చొని ఆ అనుభూతిని కూడా ఆస్వాదిద్దాం, చూద్దాం. ప్రస్తుతం రెస్టారెంట్ ఫ్లైట్ రియల్ ఫ్లైట్ జర్నీగా ఎట్లాంటి అనుభూతి ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ రెస్టారెంట్ ఫ్లైట్ సంబంధించి కూడా టేక్ ఆఫ్ కాబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి ఏంటి, నిజంగా రియల్ ఫ్లైట్లో మనం జర్నీ చేసిన ఫీలింగ్ వస్తుందా ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. అందుకు సంబంధించిన అక్కడ మనం చూసుకోవచ్చు, క్యాబిన్ చూసుకుంటే క్యాబిన్లో అందుకు సంబంధించింది కూడా ఉంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేందుకు పైలటర్ కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. సిగ్నల్ కూడా వచ్చింది. ప్రస్తుతానికి అయితే మన కెమెరా పర్సన్ మనోరంజన్ కూడా చూపిస్తున్నాడు. టేక్ ఆఫ్ సంబంధించి ఫ్లైట్ ఎట్లా టేక్ ఆఫ్ అవుతుంది ఏంటి, ఆ ఫ్లైట్ సంబంధించి కూడా చూద్దాం. దానికి సంబంధించిన ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. చూసుకుంటే ఒకసారి విజర్స్లో మనం క్యాబిన్లో దీనికి సంబంధించిన పైలటర్ కూడా కూర్చొని టేక్ ఆఫ్ చేసేందుకు సిగ్నల్ కూడా వచ్చింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఒకసారి మన వెనక్కి కూడా వచ్చి ప్రస్తుతానికి ఈ టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్కి సంబంధించి అనుభూతి ఎట్లా ఉంటుంది ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి మన కెమెరా పర్సన్ వెనక్కి కూడా వస్తున్నాడు. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ ఫ్లైట్ రెస్టారెంట్ టేక్ ఆఫ్ అయింది. మెల్లగా కూర్చొని టేక్ ఆఫ్ సంబంధించి తర్వాత మనం రియల్ ఫ్లైట్లో ఎట్లయితే జర్నీ చేస్తామో ఆ ఫీలింగ్ ఎట్లా వస్తుంది ఏంటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే టేక్ ఆఫ్ ఫ్లైట్ అయిపోయింది. అందుకు సంబంధించిన లోపల సౌండ్స్ ఎట్లా ఉంటాయి, ఎందుకంటే ఒక డొమెస్టిక్ ఫ్లైట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ప్యాసింజర్స్కి ఎట్లాంటి కమాండ్స్ ఇస్తారో ఆ విధంగా కమాండ్స్ కూడా ఇక్కడ ఉండబోతున్నట్టుగా తెలిసింది. ఒకసారి నేను టేక్ ఆఫ్ అయ్యే ఫ్లైట్లో కూర్చున్నాను. మన కెమెరా పర్సన్ కూడా ఆ ఫ్లైట్కి సంబంధించిన దృశ్యాలను చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి వినిపిస్తుంది. ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా అయిపోయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి అనౌన్స్మెంట్ ఎట్లా ఉంటుంది, రియల్ ఫ్లైట్లో ఒక ప్యాసింజర్ ఎక్కినప్పుడు అతడికి సంబంధించిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, టేక్ ఆఫ్ అయ్యే ముందు ఏం చేయాలి ఏంటన్నది కూడా ఇక్కడ నేరుగా వాళ్ళు అనౌన్స్మెంట్ ద్వారా చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. ఒకసారి అవి కూడా మనం చూద్దాం. Before we take off, we'd like to go over some important safety procedures. Good morning, folks. This is your captain speaking. We're currently preparing for departure, and we expect to have you in the air shortly. The weather at our destination is clear, and we anticipate a smooth flight. As we taxi to the runway, please ensure your seatbelt is securely fastened. Your seat back and tray table are in their full upright position.
and all carry-on items are stowed properly. We've been cleared for takeoff. Please remain seated with your seatbelt fastened until the seatbelt sign is turned off. Thank you for choosing to fly with us today, and we hope you enjoy your journey. చూడు ఇది ఫ్లైట్ రెస్టారెంట్ షూట్ చేయడానికి వచ్చినాం. ప్రస్తుతం నేను ఫ్లైట్ రెస్టారెంట్లో ఉన్నాను. ఫ్లైట్ రెస్టారెంట్ టేక్ ఆఫ్ అయింది. ఆ గాల్లో వేరేస్తున్న ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా మనం ఒక నార్మల్ ఫ్లైట్లో రియల్ ఫ్లైట్ ఎట్లా ఉంటుందో అందులో జర్నీ చేసినప్పుడు టేక్ ఆఫ్ అయ్యే విధానం కావచ్చు, ప్యాసింజర్స్కి అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కావచ్చు, ఏ విధంగా చేస్తారో అదే కరెక్ట్గా అందుకు సంబంధించిన ఎట్లా ఉంటుందో కూడా ప్రస్తుతానికి అయితే ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో కూడా నిర్వాహకులు ఆ ఫీల్ వచ్చే విధంగా, ఆ ఫీల్ని ఎంజాయ్ చేసే విధంగా వారికి జీవితకాలం గుర్తుండిపోయేలా కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అనౌన్స్మెంట్ కూడా చూసుకుంటే మధ్య మధ్యలో ఎట్లాంటి ఉంటుంది, ప్యాసింజర్ సీట్ బెల్ట్ ధరించాలి, వారికి అంటే డెస్టినేషన్కి వెళ్ళే సమయంలో వారికి ఫ్లైట్లో సర్వ్ చేసే సంబంధించిన బెవరేజ్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వారు అనౌన్స్మెంట్ చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఒక మిడిల్ క్లాస్ పర్సను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రియల్ ఫ్లైట్లో జర్నీ చేయలేని అవకాశం వచ్చినా రాకపోయినా కానీ నిజంగా వాళ్ళ ఫ్యామిలీతో ఒక పూటంతా ఈ రియల్ ఫ్లైట్ రెస్టారెంట్లో కూర్చొని ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఇందులో చాలా బాగా మంచిగా కనిపిస్తుంది. సుమారుగా 18 నిమిషాల వ్యవధి ఒకటి, 45 నిమిషాల వ్యవధి ఒకటి. ఒకవేళ ఎవరైనా రియల్ ఫ్లైట్ రెస్టారెంట్లో అనుభూతి పొందాలంటే అందుకు సంబంధించి కూడా ఏర్పాటు చేసే విధంగా చేశారు. ఒకసారి ఇందులో రియల్ ఫ్లైట్ సంబంధించిన ఫ్లైట్ రెస్టారెంట్లో దీనికి సంబంధించిన లంచ్ కావచ్చు, డిన్నర్ ఏ విధంగా చేస్తారో కూడా అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి వాళ్ళు ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేస్తూ మధ్య మధ్యలో బ్రేక్తో పాటు బెవరేజ్తో పాటు అందుకు సంబంధించిన డిన్నర్ కావచ్చు, లంచ్కి సంబంధించి ఎయిర్ హోస్టర్స్ ఏ విధంగా వచ్చి వారికి తీసుకొచ్చి నేరుగా వారు కూర్చున్న సీట్లోకి ఎట్లా సర్వ్ చేస్తారో కూడా అదే విధంగా వారికి ఒక అనుభూతి రెస్టారెంట్ లో ఎట్లా ఉంటుందో అట్లాంటి అనుభూతి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ లో కూడా నిర్వాహకులు ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి అయితే నాకు సుమారుగా 18 నిమిషాల పాటు ఇక్కడ ఈ ఫ్లైట్ రెస్టారెంట్ లో ఉన్నాను. నాకు రియల్గా ఫ్లైట్ జర్నీ చేసిన అనుభూతి అయితే నాకు కనిపించింది, చాలా బాగుంది. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో నియర్ బై ఉన్న ఈ ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చి రియల్ ఫ్లైట్ జర్నీని ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. రియల్ ఫ్లైట్ ఎక్కని ఎవరైతే ఉంటారో వారికి ఈ ఫ్లైట్ రెస్టారెంట్ కూడా ఒక మంచి అనుభూతిని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ ఫ్లైట్ రెస్టారెంట్ని వచ్చి అందులోని సంబంధించిన ఎట్లా ఫీల్ ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చుట్టుపక్కల ప్రజలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొంతమంది కస్టమర్స్ కూడా ఈ రియల్ ఫ్లైట్ రెస్టారెంట్లో జర్నీ చేసేందుకు వారికి సంబంధించిన మంచి రుచులను ఆస్వాదించి కూడా వస్తారు. సార్ చెప్పండి, వాస్తవానికి హైదరాబాద్లో ఫ్లైట్ అంటే తెలియని వారు చాలామంది, తక్కువ మంది ఉంటారు. కేవలం ఒక యావరేజ్ పీపుల్స్ మాత్రమే ఫ్లైట్ జర్నీ చేస్తుంటారు, డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అంటారు. కానీ మనకి మీ హైదరాబాద్ ప్రజల కోసం ఒక ఫ్లైట్ రెస్టారెంట్ అంటే రియల్ ఫీల్ అనుభూతి కలిగించే విధంగా ఈ రెస్టారెంట్ని తయారు చేశారు. అంటే ఎట్లా ఉంది సార్, ఏంటి? మీరు చెప్పినట్టుగా ఆ ఫ్లైట్ అట్మాస్ఫియర్ అయితే ఉంది, అంత డౌట్ లేదు. అదేవిధంగా చాలామంది ఎవరైతే ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఎంతోమంది ఎయిర్పోర్ట్ బయట ఫ్లైట్ టేకాఫ్ కానీ ల్యాండింగ్ అప్పుడు చూసి ఏదో చూడాలని అనుకొని చూస్తూ ఉంటారు. చూశాను నేను ఇక్కడ బేగంపేటలో కూడా.
సో అటువంటి వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్, ఓహో ఫ్లైట్ ఇలాగ ఉంటుందా, యూట్యూబ్లో అవన్నీ వదిలేసి వాళ్ళ లోపల కూడా పంపించడం జరుగుతుంది. సో అట్లాంటిది ఇప్పుడు నార్మల్గా మనం విత్ ఫుడ్ తోటి నార్మల్ మనం టికెట్ ఎట్లా తీసుకుంటామో అట్లా ఒక టికెట్ లాగా ఇచ్చి ఎయిర్పోర్ట్ టికెట్ లాగా తీసుకొని ఇందులో ఫ్లైట్లో సేమ్ రియలిస్టిక్ ఎట్లా ఫీల్ అవుతామో అట్లా ఫీలింగ్ అనమాట. మీకు ఎట్లా ఉంది బ్రదర్? బాగుంది బ్రదర్, మాకు కూడా చాలా. మేము సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. నార్మల్గా ఇక్కడ లేని కాన్సెప్ట్ కొత్తగా తీసుకున్నారు కదా, సో మంచిగా ఉంది. చాలా మంది మన అమ్మమ్మ తాత లాంటి వాళ్ళు ఫ్లైట్ ఎక్కలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఊరు నుంచి వెళ్ళి. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ చేయలేరు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎప్పుడైనా డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసేవి ఎక్కడ ఎట్లా ఉంది? సేమ్ అలాగే ఉంది ఇక్కడ. నేను వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇది తయారు చేశారేమో అనుకున్నాను, బట్ లేదంట, ఇది అక్కడ నుంచి వెళ్ళి తీపించుకొచ్చి ఒక్కొక్క పార్ట్ ఇక్కడ ఫిట్ చేసి చాలా మంచిగా ఉంది. సేమ్ రియల్ ఫ్లైట్ ఎక్కినట్టే అనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ ఈ రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్స్ కూడా తాము రియల్ ఫ్లైట్లో జర్నీ చేస్తున్న అనుభూతిని పొందుతున్నాం, ఆస్వాదిస్తున్నాం చెప్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో గల్లీకి ఒక రెస్టారెంట్ ఉంది, డిఫరెంట్ సంబంధించిన రుచులు కూడా అందిస్తారు. కానీ ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో ఒక రియల్ ఫ్లైట్ అనుభూతిని చెప్పే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి నచ్చిన రుచులను కూడా ఆస్వాదించే ప్రయత్నం ఇక్కడ చేశారంటూ కూడా కస్టమర్లు చెప్తున్నారు. ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో సుమారుగా 40 నిమిషాల పాటు నేను ట్రావెల్ చేశాను. రియల్ ఫ్లైట్లో జర్నీ చేసిన అనుభూతి అయితే నాకు కలిగింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి చూసుకుంటే మనం చాలా ఎవరైతే రియల్ ఫ్లైట్ ఎక్కని వారు ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి అనుభూతిని పొందే విధంగా దీనికి సంబంధించి కూడా రూపొందించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రియల్ ఫ్లైట్లో ఏవైతే సర్వ్ చేస్తారో అదేవిధంగా ఈ ఫ్లైట్ రెస్టారెంట్ నిర్వాహకులు కూడా అదే తరహాలో ఎక్కడ ఏది తీసిపోకుండా అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ కావచ్చు, ఆ తర్వాత గాల్లో విహరించేటప్పుడు వచ్చే అనుభూతి సంబంధించి కూడా ఆ ఫీల్ క్రియేట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. 40 నిమిషాల పాటు రియల్ ఫ్లైట్లో కూడా జర్నీ చేసిన అనుభూతి అయితే నాకు కలిగింది. మీకు కూడా ఇలాంటి అనుభూతి కలగాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఫ్లైట్ రెస్టారెంట్ని విజిట్ చేసి తీరాల్సిందే. ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో నాకు రియల్ ఫ్లైట్లో జర్నీ చేసిన అనుభూతి అయితే కలిగింది. చాలా కంఫర్ట్గా ఉంది. రియల్ ఫ్లైట్లో ఎట్లయితే మనం ట్రావెల్ చేస్తామో అదే అనుభూతి ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో కలిగింది. ఒకసారి మీకు కూడా ఇలాంటి అనుభూతి కలగాలంటే నిజంగా రియల్ ఫ్లైట్ మీరు ఎక్కని పరిస్థితుల్లో ఉంటే కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా వచ్చి ఒక 40 నిమిషాల పాటు ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో కూడా ఫ్యామిలీతో మీకు నచ్చిన రుచులను ఆస్వాదిస్తూ రియల్ ఫ్లైట్ జర్నీ చేసే అనుభూతిని కూడా మీరు ఆస్వాదించవచ్చు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి కిరణ్, 10 TV.